మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ మహానగరంలో చెరువులు, నాలాలు ఆక్రమించి మరి ఫామ్ హౌస్లు, అదేవిధంగా వివిధ రకమైన భవనాలు కట్టినటువంటి మరి పెద్ద మనుషుల పైన, అదేవిధంగా వారెంతటి వారైనా ఉపేక్షించకుండా మరి ప్రభుత్వం ఈ విధంగా చెరువులు బాగు చేసే కార్యక్రమానికి, చెరువులు ఆక్రమించిన ఆక్రమణదారుల యొక్క భవనాలు కూల్చడానికి సిద్ధమైనటువంటి హైడ్రాని అభినందిస్తూనే ఇలా బీఆర్ఎస్ పార్టీగా మేము కోరుకునేది అంటే, ఈరోజు కేవలం చెరువులు ఆక్రమించిన వారే కాకుండా దాంట్లో ఎంతటి వారైనటువంటి ఇలా అధికార పక్షమైనా, ప్రతిపక్షమైన, స్వపక్షమైన ఎవరైనప్పటికీ కూడా వారి అందరి భవనాలు, వారి అందరి ఫామ్ హౌస్లు పోల్చడానికి హైడ్రాకి నిజమైన పరిపక్వత వస్తుంది. హైడ్రా పేరుతో అనేక ఏళ్ళుగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో, మరి అనేక చెరువుల ప్రాంతాల్లో చిన్నపాటి గుడిసెలు, రేకుల చెట్లు వేసుకొని నివాసం ఉంటున్న పేద ప్రజల మీద హైడ్రా ప్రయోజనం చేయకుండా, మరి కావాలని వేల కోట్లు సంపన్నులు కూడగొట్టుకోవడం కోసం వేల కోట్లు సంపాదన కన్వెన్షన్ హాల్లు, అదేవిధంగా ఫామ్ హౌస్లు కట్టిన వారిపై చర్యలు తీసుకొని ఇలా చెరువులను రక్షించడం వల్ల హైదరాబాద్ మహానగరంలో వర్షం వస్తే మరి పెద్ద ఎత్తున అంతా కాలువలు గోదావరి లెక్క పారుతా ఉన్నాయి. కాబట్టి ఆ చెరువుల యొక్క రక్షణకి హైడ్రా మంచిదే. కానీ దానిలో స్వపక్షమైన, విపక్షమైన, ఎంతటి పెద్దవారైనా, అధికార పార్టీ నాయకులైనా, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులైనప్పుడు కూడా అందరికీ చట్టం ఒకే విధంగా వర్తింపజేసే విధంగా ప్రభుత్వం అడుగు ముందుకు వేస్తే హైడ్రాకి పరిపక్వత వస్తుంది. దానివల్ల ప్రజలు కూడా హర్షిస్తారు. కాబట్టి హైడ్రా అనేది ఒక ఇవాళ సంచలనం చూపుతా ఉంది. కాబట్టి దాని నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్న అందరి మీద, ఎవరైతే కబ్జాలు చేసి, ఎవరైతే ఫామ్ కొట్టి అనుమతులు లేకుండా కట్టి చెరువులు ఆక్రమించి అందరి మీద యాక్షన్ తీసుకుంటే మేము దీన్ని స్వాగతిస్తాం. కేవలం కక్షపూరితంగా, రాజకీయంగా హైడ్రాని వాడుకుంటే అది కేవలం రాజకీయ ప్రేరేపిత హైడ్రా అయితే ఈ సందర్భంగా మేము బీఆర్ఎస్ పార్టీగా కోరుకుంటూ అందరి మీద చెరువులు అందరి మీద యాక్షన్ తీసుకుంటే మేము కూడా దాన్ని స్వాగతిస్తాం, తెలియజేస్తాము. భద్రాచల పట్టణంలో హైడ్రా హైదరాబాద్కే పరిమితం కాకుండా తెలంగాణ మొత్తానికి కూడా రావాలని కబ్జా జరిగినటువంటి ప్లేసు భద్రాచల పట్టణంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు మొత్తం చెరువులు, బావులు అన్నీ కూడా ఆక్రమించి భద్రాచల పట్టణాన్ని మన రాజపేట కాలనీ మూసేసింది. బయటికి వెళ్ళడానికి వీలైనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి లేకుండా ఇవాళ కంబాల చెరువు, లేకపోతే అమిజాల్ నగర్, లేకపోతే ఈ శిల్పి నగర్, ఇలాగా భద్రాచల పట్టణంలో మాకు 50 సంవత్సరాల అనుభవం ఉంది. ఈ భద్రాచల పట్టణంలో 18 చెరువులు ఉండాలి. ఈ చెరువులు ఏమైంది? 32 బావులు ఉండాలి, పెద్ద బావులు. గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఒక బావి ఉంటే అక్కడ పెద్ద తాడి తోట ఉండేది. తాడి తోట కనబడలేదు. అక్కడ ఉన్నటువంటి బావి కూడా చిన్నగా మూలతో చేశారు. అలాగే భద్రాచల పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఇప్పటికీ కూడా ఆ రోజుల్లో ఒక మహానుభావులు హాస్పిటల్కి వచ్చేటటువంటి పేషెంట్లకి అక్కడ సూట్లు ఇస్తే హాస్పిటల్ ఎదురుగా కట్టేశారు, ఎదురుగా ఇంకేదో కట్టేశారు, ఎదురు బిల్డింగ్లు కట్టేశారు. అన్నీ కూడా ఈ హైదరాబాద్ భద్రాచల పట్టణంలో కూడా వచ్చి ఇక్కడ కూడా అధికారులు ఖచ్చితంగా స్పందించి ఏ అయితే కబ్జాలు జరిగినటువంటి ప్లేసులు ఉన్నాయో మొత్తం వీటిని బయటికి తీసి కూల్చి భద్రాచల పట్టణానికి పూర్వ వైభవం తీసుకొస్తారని ఆశిస్తూ సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తాం. మంచి ఉద్దేశం అని కొంతమంది అంటున్నారు. కానీ ముందు మనం ఏంటంటే 20 సంవత్సరాల క్రితం నుంచి కట్టారండి. అప్పుడు ప్రభుత్వాలు ఉన్నాయి, అధికారులు ఉన్నారు, వాళ్ళందరూ మరి కొంతమంది పర్మిషన్ తీసుకున్నారు అని అంటున్నారు. అలాగే పర్మిషన్ ఇచ్చినాక మరి అసలు ముందు సర్వే చేసి ఏ బిల్డింగ్స్ అయితే పోతున్నాయో వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఇమీడియట్గా మీరు దాన్ని గవర్నమెంట్కు హ్యాండ్ ఓవర్ చేయండి. లేని పక్షంలో మేము మీ ఇలాంటి కూర్చడం కానీ ఏదైనా ఇతర కార్యక్రమం చేస్తామని చెప్పాలి. కానీ వీళ్ళు నైట్ వెళ్ళి ఒక పోలీసు సిబ్బందితో వెళ్ళి అన్యాయంగా వాళ్ళ బిల్డింగ్ను కూర్చడం, వాళ్ళని మానసికంగా వేధించడం అది మంచి ఉద్దేశం కాదని నా యొక్క మనవి. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భవనం దగ్గరికి ఎస్టీ వారు వచ్చి మరి మా యొక్క పెన్షన్స్ యొక్క అభిప్రాయం హైడ్రా పనితీరు గురించి వచ్చారు. నా పేరు భూషణరావు, నేను యూనియన్ ప్రెసిడెంట్. నా పక్కన రైట్ హ్యాండ్ సెక్రటరీ గారు, మిగతా వాళ్ళందరూ కూడా మా సభ్యులు. మరి ప్రభుత్వం తీసుకున్న చర్య మంచిది అవ్వచ్చు, కానీ మరి వారు
పెద్ద పెద్ద బిల్డింగులు, అంతస్తుల బిల్డింగులు కట్టారు. కట్టిన దగ్గర నుంచి మరి పూర్తయిపోయి వారు దేనికైతే కట్టుకున్నారో దాన్ని వాళ్ళు ఉపయోగిస్తున్న సందర్భంలో దానికి సంబంధించిన అధికారులు ఇప్పుడు దాకా ఏం చేశారు? దానికి సంబంధించినటువంటి పౌరులే కానీ, రాజకీయ నాయకులే కానీ వారందరూ ఇప్పుడు దాకా ఉండటం ఏంటి? కారణం ఏంటి? మరి ప్రభుత్వం తీసుకున్న చర్య మంచిదే. వారి సంబంధించినటువంటి అధికారులు, రెవెన్యూ వాళ్ళు అయితేవి, అక్కడ సిటీ పరిపాలకులు అయితేవి, వాళ్ళకి నోటీస్ ఇచ్చిన తర్వాత ఏంటి అనేది చేయాలి. కానీ మరి వాళ్ళు ఏదో విధంగా కష్టపడి ఇంకొక విధంగా డబ్బులు సంపాదించుకొని కోట్లలో చేసే బిల్డింగ్లు కట్టుకున్నట్లయితే వాటిని పడగొట్టడం అనేటువంటిది ప్రభుత్వానికి కూడా, మాకు తెలిసినంత వరకు ప్రభుత్వం కూడా అలా చేయకూడదు. ఎందుకంటే అది ఎంతోమంది శ్రమ, పబ్లిక్ సొమ్మది. వాళ్ళది ఒకవేళ మా అధికారులు కోటీశ్వరులు అయినప్పుడు కూడా అది పబ్లిక్ సొమ్ము, వాళ్ళదవచ్చు వీళ్ళదవచ్చు. కాబట్టి మరి అలా కాకుండా ప్రభుత్వం ఏం చేయాలంటే వాటిని స్వాధీనం చేసుకొని భూములు వాళ్ళైతే గవర్నమెంట్ తీసుకొని దానికి నష్టపరిహారం ఇచ్చి ఆ భవనాల్ని గవర్నమెంట్ పబ్లిక్ కార్యాలయాలకు కానీ లేకపోతే బీదవాళ్ళు ఉంటే వాళ్ళకి కానీ ఇస్తే బాగుంటుంది. కానీ అన్యాయంగా మరి గోత్రం అయితేవి మరి అనవసరంగా వాళ్ళు రెస్పాన్సిబుల్ ఇవ్వకుండా ఎలా పడితే అలాగా కట్టడం అనేటువంటిది అది మంచిది కూడా కాదు. కాబట్టి మాకు తెలిసినంత వరకు మాకు ఉండేటువంటి ఈ కొంత అవగాహనకి చెప్పడం ఏంటంటే ప్రభుత్వం ఒకవేళ బిల్డింగ్స్ కానీ స్వాధీనం చేసుకుంటే పడగొట్టడం అనేది ముఖ్యం కాదు. ఎంతో మంది అనేకమైన కార్యాలయాలు లేవు, కోర్టులు పెట్టి కట్టిస్తారు. ఎంతో మందికి ఉండటానికి నివాసాలు లేవు. మరి వాళ్ళకు కూడా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. భూమి ప్రభుత్వం అయినట్లయితే దానికి ఎంత ఖర్చు పెట్టారో దాని వాల్యూ ఎంతో చేసి వాళ్ళకి రిమైండ్ చేసేటువంటి బాగుంటుంది అనేటువంటిది మా ఉద్దేశం.